నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు దేశపతి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి యావత్ తెలంగాణ మొత్తం కూడా పెద్ద చర్చ నడుస్తా ఉంది. మరి ఆ తెలంగాణ తల్లి బావుందా? ఈ తెలంగాణ తల్లి బావుందా? అనే కాడికి ఈ చర్చ జరుగుతా ఉంది. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అంటే ఈ తెలంగాణ తల్లి మీద చర్చ అనేది నిజంగా వినడానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తా ఉంది. ఒక తల్లి మీద చర్చ జరుగుతుందంటే, నాకు గూడా అడగడానికి గూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. మీకేమనిపిస్తుంది? అంటే ఉద్యమ ప్రతీకగా వచ్చినటువంటి తెలంగాణ తల్లిని మార్చేయాలని అనుకోవడంలో ఒక కుత్సితం ఉన్నది. అప్పుడు ఒక సందర్భం ఉందండి. తెలంగాణ తల్లి సామాజిక వేదిక మీదకి రావడానికి ఒక సందర్భం ఉంది. ఉద్యమం. తెలుగు తల్లిని ముందుకు తీసుకొచ్చి ఆ సెంటిమెంట్ తెలుగు సెంటిమెంట్ ద్వారా తెలంగాణ వాదాన్ని తిప్పికొట్టాలనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు, ఆ ప్రయత్నానికి దాన్ని ఆ కౌంటర్‌గా మనము తెలంగాణ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రతీక తీసుకొచ్చిన ప్రతీక తెలంగాణ తల్లి. ఆ తల్లి సంపద్వంతంగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ సంపద్వంతమైన భూమి. ఆ సంపద్వంతమైన భూమికి తగిన విధంగా ఆమె స్వరూపం గూడా ఉండాలని చెప్పి కోహినూర్ వజ్రం పుట్టిందండి ఈ నెలలో. కనుక అట్లాంటి ఒక సంపద్వంతమైన తెలంగాణ తల్లిని తీర్చిదిద్దితే ఇవాళ ఏందంటే నేను కేసీఆర్ పెట్టినయన్ని మార్చేస్తా అనే కుత్సిత బుద్ధితోని ఇవాళ వచ్చింది ఒక కుత్సిత బుద్ధిలోంచి వచ్చినటువంటి ఐడల్. ఒక ఒక లోపలంతా ఒక కువార్కం పెట్టుకొని చేస్తున్నదనమాట. ఓహో! నేను ఓటుకు నోటు దాంట్లో నన్ను దొరకబడతారా? నన్ను జైల్లేస్తారా? చూడు ఇగ నేనేం చేస్తానో చూడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా నా గెలుపు చూడు, నా బలుపు చూడు అని చేస్తున్నటువంటి పని తప్ప దీంట్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష గాని, వాళ్ళ పట్ల ప్రేమ గాని, వాళ్ళ పట్ల ప్రేమ ఉన్నోడైతే ఉద్యమంలోనే వస్తుండేనండి ఈయన. ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని వచ్చినోడివి ఇవాళ నువ్వొచ్చి వక్రీకరిస్తావా? ఉద్యమానికి అడుగడుగునా వెన్నుపోటు పొడిచిన నువ్వు తెలంగాణ చరిత్ర చెప్తుంటే మేము వినాలా? నువ్వు తెలంగాణ తల్లి గురించి మాట్లాడతావా? నీకు తెలంగాణ తల్లి అనే పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నిలబడ్డదంతా కూడా తెలుగు తల్లి పక్కన ఏది మన చంద్రబాబు నాయుడు పక్కన నిలబడ్డావు. తెలుగుదేశం తల్లి పక్కన నిలబడ్డావు. తెలంగాణ రాకుండా జరిగిన ప్రతి కుట్రలో పాలు పంచుకున్నావు నువ్వు. పైకి నటించినవు ఇక్కడ. ప్రతి కుట్రలో పాలు పంచుకున్నావు నువ్వు. నేను ఒకటే చెప్తున్నా, నీ మరక తొలగిపోదు. నీ మరక మలిగిపోదు. కేసీఆర్ కీర్తి తొలగిపోదు. నువ్వేం చేసినా సరే. నిన్నెవ్వడు తెలంగాణ ఉద్యమకారుడు అనడు. అంటే ఎప్పటికి. కొంతమంది రూపాలకి వాళ్ళు కలుపుతా ఉన్నారు. ఇప్పుడు ఆ గతంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి సంబంధించి కొంతమంది రూపాలు అందులో ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే, అది సంపన్నుల తెలంగాణ తల్లయితే, ఇది కష్టజీవుల తెలంగాణ తల్లి అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు కష్టజీవుల తెలంగాణ తల్లిలా కూడా లేదు ఇప్పుడున్న తెలంగాణ తల్లి. మంగతరాయి జ్యువెలరీస్ నుంచి తీసుకొచ్చినాయో, కళ్యాణి జ్యువెలరీ నుంచి తీసుకొచ్చినాయో పెట్టిండు మెడల. పెట్టలేదా? అవి ప్రాచీన శిల్పాల నుంచి తీసుకున్నట్టు కూడా లేవు కదా. అవి పెట్టిండు. అవి పెట్టుకొని నిండుగా చీర కట్టుకొని ఇట్లుంటదా అండి? శ్రామిక స్త్రీ ఇట్లుంటదా? చెయ్యి గుర్తు చూపించుకుంటూ ఉంటదా శ్రామిక స్త్రీ? శ్రామిక స్త్రీ ఉంటే బొడ్లో కొంగు నడుముకు చుట్టవే సెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే సెల్లెమ్మ అన్నట్టుంటది. శ్రామిక స్త్రీ ఉంటే అట్లా పెట్టేవాళ్ళు. శ్రామిక స్త్రీని పెట్టలే, మంచిగా ఒడ్డు మీద కూర్చొని పని చెప్పే ఒక భూస్వామ్య అగ్రవర్ణ స్త్రీలాగానే పెట్టావు. నువ్వు పెట్టినావా శ్రామిక స్త్రీని? కమ్యూనిస్టులు పెడతారండి శ్రామిక స్త్రీని. నువ్వేం పెట్టలేదు అట్లా. పెద్ద నకరాలు కొట్టకు. ఏవో పెద్ద నువ్వేదో శ్రామికుల దిక్కున్నట్టు, నీదేదో పెద్ద శ్రామిక వర్గ సంస్కృతి అన్నట్టు దుర్మార్గమైన భూస్వామ్య సంస్కృతి నీది. మాకు తెలియదు ఏమి. నువ్వు పోయి మాట్లాడినావు మన కులం గొప్పది ఇట్లా కూడా మాట్లాడినావు నువ్వు. తర్వాత ఏంది మన తెల్లటి తెల్లటి కిరీటాలు పెట్టుకున్నావు, గజమాలలు వేయించుకుంటున్నావు, సన్మానాలు చేయించుకుంటున్నావు. నువ్వు ఒక్కడివే కాంగ్రెస్ లో గొప్ప అన్నట్టు పాటలు రాయించుకుంటున్నావు. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో పరమ కీర్తికాంక్ష ఉన్నది నీకు లేదా? నువ్వు వచ్చి శ్రామిక వర్గ సంస్కృతి సంబంధించినటువంటి తెలంగాణ తల్లిని పెట్టినా అని మాట్లాడతావు. 69 ఉద్యమ వీరుల్ని ఆహుతి తీసుకున్న కాంగ్రెస్ మాతలాగా పెట్టినవి ఇవాళ నువ్వు పెట్టిన దానికి శాంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నీది నెత్తురు అంటుకున్న చేతులు నీ రైఫిల్ పట్టుకున్న చేతులు తెలంగాణ ఉద్యమకారుల మీదికి. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డగించడానికి కుట్రలు చేసిన చేతులు నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హతనే నీకు లేదు. ముఖ్యమంత్రి అయితే కావచ్చు తర్వాత ముచ్చట. అంటే ఇంతమంది అంటే మీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. గత మంత్రులు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతా ఉన్నారు. కానీ ఆయన చేస్తా ఉన్నది, ఆ ఆవిష్కరణ అనేది ఖచ్చితంగా చేస్తామని తీరుతూ ఆయన వెళ్తా ఉన్నాడు. ఈరోజు ఆవిష్కరణ కూడా ఉంది. మరి ఏంటంటే ఈ ధోరణి ఎట్లా చూడాలంటే, కనీసం ప్రతిపక్షాలకి ఒక అవకాశం ఇవ్వాలి కదా దీనికి సంబంధించి. ఇప్పుడు ఆయనకు అధికారం ఉందండి. బడుతున్నది బర్రె అది అనుకుంటున్నాడు ఆయన. అధికారం ఎప్పటికి నీ దగ్గరనే ఉండదు కాబట్టి రేపు వేరే వాళ్ళకి వస్తుంది. అప్పుడు నువ్వు చేసిన పని ఇంకోళ్ళకి చేయరాదా? పెద్ద పెద్ద విషయం కాదు. అనవసరమైన ఒక ప్రహసనంలోకి దీన్ని మారుస్తున్నాడు ఆయన. కొన్ని ప్రతీకలు మారవద్దండి. తమిళ తాయి ఉంది, ఎట్లుందండి? అమ్మవారి రూపంలో ఉన్నది. కన్నడ అంబ ఉంది, ఎట్లా ఉందండి? అమ్మవారి రూపంలో ఉంది.
నెహ్రూ పెట్టిన భారతమాత ఇంతకుముందు చూపించారు. జాతీయోద్యమ కాలంలో వచ్చిన పెయింటింగ్. రథంలో నెహ్రూ ఆ భారతమాతను తీసుకొస్తుంటే గాంధీ సారథ్యం వహించినట్టు, సుభాష్ చంద్రబోస్ ముందట లాంగ్ మార్చ్ చేస్తున్నట్టు పెయింటింగ్ వేసిండ్రు. మరి ఆ భారతమాత ఎట్లుందండి? హరిద్వార్లో ఇందిరాగాంధీ ఆవిష్కరించినటువంటి భారతమాత ఎట్లుంది? అవి కిరీటాలతో ఎందుకు ఉండొచ్చు? కిరీటం పెట్టుకున్న దేవతలకు నువ్వు ఎందుకు మొక్కుతున్నావు? నీవు కిరీటాలకు వ్యతిరేకమైతే నువ్వు మొక్కవా? నువ్వు నిజంగా కిరీటాలకు వ్యతిరేకమా? తిరుపతి వెంకటేశ్వర స్వామికి నువ్వు మొక్కవా? వెంకటేశ్వర స్వామికి కిరీటం లేదా? ఉన్నది కదా మరి. నువ్వు కిరీటాలకు వ్యతిరేకం కాదు. నువ్వేదో కిరీటాలకు వ్యతిరేకమైనట్టు శుద్ధులు మాట్లాడకు, గొప్పలు చెప్పకు, నటించకు, ముసుగు వేసుకోకు. నువ్వేదో పెద్ద కమ్యూనిస్టు అయినట్టు, దళితవాది అయినట్టు ముసుగులు వేసుకోకు నువ్వు. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం తెలంగాణ తల్లి. తెలంగాణ అస్తిత్వం సంపన్నమైన అస్తిత్వం. అదేదో భేద బీదది అన్నట్టు ఉండకూడదు అని అనుకొని తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి, అమ్మవారి రూపంలో పెట్టినటువంటి తెలంగాణ తల్లి. ఏమో పెద్దమ్మ తల్లికి కిరీటాలు పెట్టుకుంటలేమా అండి? రేణుక ఎల్లమ్మ తల్లికి కిరీటాలు పెట్టుకుంటలేమా? భద్రకాళికి కిరీటం లేదా? వరంగల్ భద్రకాళికి? అరే ఇదేందండి? ఇదంతా కూడా కావాలని కుతర్కం ఒకటి పట్టుకొస్తున్నారు అనమాట. ఎదువెట్టి కేసీఆర్ దెబ్బ కొట్టాలి, కేసీఆర్ చేసింది కాదనాలనే కుచ్చితంలోంచి తీసుకొస్తున్న వాదనలు తప్ప వీళ్ళకేం పెద్ద బీదల మీద ఉన్న ప్రేమ కాదు, వీళ్ళకేం పెద్ద దళితుల మీద ఉన్న ప్రేమ కాదు. ఉన్నోడమైతే లగచర్ల లంబాడీలను చిత్రహింసలు పెడతావు, లాకప్లో పడేసి. ఇక్కడికి వచ్చావు నేను ఇట్లా పెట్టిన స్త్రీని అట్లా మాట్లాడతావు. లగచర్ల లంబాడాలను ఎందుకు ఎట్లా లాకప్లో పెట్టి హింసలు పెట్టావు నువ్వు? ఇప్పుడు నేలకల్ రైతులు ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ ఈ ముసుగులు వేసుకొని మాట్లాడితే అర్థం కాదనుకుంటున్నారా ఇది ప్రజలకు? పెద్ద ముసుగు వీరుడు, అబద్ధాల వీరుడు, అజ్ఞాన శూరుడు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, అంటే కనీసం ఎమ్మెల్యేని లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి, అరెస్టులు చేసిన పరిస్థితి, ఎవరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అరెస్టులు జరిగినాయి ఈ రోజు. మరి ఎట్లా చూడాలి ఈ ధోరణి? అంటే లోపల కనీసం వాక్ చాతుర్యాన్ని కూడా లేకుండా చేయడం అనేది ఎట్లా? ఇప్పుడు ఆదాని అక్రమ వ్యవహారాన్ని ప్రశ్నించినామండి. ఆదాని రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోను టీషర్ట్ల మీద వేసుకొని లోపలికి పోవడానికి ప్రయత్నించినాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆదాని ఆ, మోడీతో ఉన్న ఫోటోలు వేసుకొని పార్లమెంట్లోకి పోయి మాట్లాడిండు. మరి ఆయన వేసుకొని పోగలిగిండుగా, పార్లమెంట్లోకి పోగలిగాడు, మేము అసెంబ్లీలోకి పోలేకపోయినాం. అంటే నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నావు, ఎంత నియంతృత్వంగా పరిపాలిస్తున్నావు, ఎంత నిరంకుశంగా పరిపాలిస్తున్నావు నువ్వు. నిరంకుశమైనటువంటి పరిపాలన. ఇవాళ మమ్మల్ని పోనీయలే, మమ్మల్ని మాట్లాడియలే. మాట్లాడుంటే అక్కడ నేను తెలంగాణ తల్లి పూర్వాపరాలన్నీ కూడా నేను మాట్లాడేవాడిని. ఇవాళ ఆ తల్లిని గానం చేసేవాడిని. ఏంది మన ఎగిసేటి గోదారి ఎదమీద చంద్రహారం అని రాసిండు గోరటెంకన్న. ఎదమీద చంద్రహారం ఉందని రాసిండు కదా. ఎందుకు రాసిండి గోరటెంకన్న? లేదు ఏం లేదు, బీద బీద ఉన్నది మా తెలంగాణ రాసిండా? ఎదమీద చంద్రహారం అని ఎందుకు రాసిండు? ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందె రావళి అన్నాడు. అందెలున్నాయన్నాడు. మరి అందెలంటే వెండియో బంగారీ ఉంటాయి కదా, ఇత్తడి అయితే ఉండవు కదా, ఇనుప అయితే ఉండవు కదా. మరి ఏదో అన్ని కుతర్కాలు ఆయన వెంట కూడా కొంతమంది చేరిండ్రు కావాలన్న. అంత ఎక్సెంట్రిక్ అన్నమాట. ఎక్సెంట్రిక్ వాదనలు తీసుకొచ్చి, ప్రధాన సమంతి సంస్కృతి ఒకటి ఉంటుంది, ఏదో ఎక్సెంట్రిక్ వాదనలు, సెక్టేరియన్ వాదనలు చేసి ఏదో ఆగమాగం చేద్దామని అనుకుంటారు. ప్రజలు అన్ని గుర్తిస్తారండి, ప్రజలకు అర్థమవుతుంది. అంటే ఈ విజయోత్సవ సభలకు సంబంధించి కొంతమంది సినీ తారలతో పాటలు, రకరకాల అంశాలు మీరు చూసే ఉంటారు. అంటే ఈ రకమైన పరిస్థితి, అంటే విజయోత్సవాల సభకిని అక్కడ జరుగుతున్న అంశాలకి సంబంధం లేకుండా జరుగుతున్నాయి. మరి దీన్ని ఒక కళాకారుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయన స్థాయికి తగిన ప్రోగ్రామ్ ఆయన పెట్టుకున్నాడండి. ఆయన అభిరుచి అది. ఏదో ఉండే పడితే లైన్లో పడుతుంది, లేకుంటే ఈ చదువు పోతుంది అని పాట పెట్టింది కదా. దట్ ఈస్ ఈస్ కల్చర్. అది ఆయన స్థాయి. ఆయన ఎవరు బట్టి విక్రమార్క వచ్చేవరకు సినిమా చూపిద్దామా అని వస్తున్నది పాట. అనేది చెప్తున్నానండి. దాన్ని ఏమంటాం, మన ఒక లుంపెన్ కల్చర్. ఆ లుంపెన్ కల్చర్ లోంచి వచ్చిన వాళ్ళు గవే పెట్టుకుంటారు, అట్లనే ఉంటారు. వాళ్ళకి తెలంగాణ పాటలు, వాటిలో ఉన్నటువంటి సాహిత్య విలువలు, ఆ గొప్పతనం అవి పెట్టాలి అనేది తెలియదుగా. మేము వజ్రోత్సవాలు చేస్తే అద్భుతంగా ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శన పెట్టినాము. ఆయన ఎవరు, మన మన శంకర్ మహాదేవన్ వచ్చి దేశభక్తి గీతాలు పాడిండు. లేకుంటే ఇక్కడ బ్రహ్మాండంగా హైటెక్స్లో చేస్తే అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు చేసాం. ఆయన అదే పెట్టుకుంటాడు. ఆయనకు అర్థమైంది గది, ఆయన తెలంగాణ గది. ఆయనకి ఇప్పుడు సినిమా వాళ్ళతో కావాలి. ఆయన బ్యాగ్ బాబ్జీ అండి. ఆయన 50 లక్షల బ్యాగు ఇదివరకు ఆయన పట్టు ఉంటుండే, 50 లక్షలు పట్టే బ్యాగ్ ఉంటుండే. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు తయారు చేసుకుంటున్నాడు ఆయన. ఆ బ్యాగులు మరి ఇటు నుంచి కూడా వస్తాయి కదా. సో ఇప్పుడు వాళ్ళతో కూడా దోస్తీ కలుపుకొని వాళ్ళతో ఉండి వాళ్ళతో కూడా పాటలు రాయించుకోవాలి, పాడించుకోవాలి, చేసుకోవాలి. ఏదో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పిచ్చి పనిలో ఉన్నాడు. దాంట్లో భాగం ఇవన్నీ. తెలంగాణ ఏడాది పరిపాలన మీరేం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ఉందంటారు? విధ్వంసం, విధ్వంసం, వికృతం. మాటల్లో వికృతం, చేతల్లో విధ్వంసం. ఈ రెండే జరిగింది. ప్రజలకు మిగిలింది విషాదం. విషాదోత్సవం. ప్రజలు విషాదాన్ని అనుభవిస్తున్నారు. ఉన్నాయని పోయినాయి. ఉన్న రైతు బంధు పోయింది. ఒక్క చెరువు కొత్తగా తవ్వలే, ఒక్క చెక్ డ్యామ్ కట్టలే.
ఒక కెనాల్ తవ్వలే. ఏం జరిగిందండి? ఒక్క ఇటుక పేరువలే. ఉన్నయి కూలగొట్టిండు. బాధ ఎటు చూసినా గాని. నెగెటివ్ వైబ్స్. రాష్ట్రం దివాలా దివాలా అని రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నాడు. రకరకాలుగా ఎటు చూసినా గాని అంత గిదే చెప్పినా గాని కొంతమంది సీఎం మార్పు ఉంటదని చాలా మంది మాట్లాడుతా ఉన్నారు గదా! ఇగ అది కాంగ్రెస్ అండి. వాళ్ళు మారుస్తరు, సస్తారు. వాళ్ళు మార్చుకుంటూనే ఉంటారు అట్లే. అది ఎప్పుడు అంతే ఆ బొమ్మలాట నడుస్తూనే ఉంటది.